కంటిన్యూ చేస్తా. పోసాని కృష్ణమురళి మాట్లాడింది ఏమి ప్రవచనాలు కాదు సార్. ప్రెస్ మీట్ ముందు కూర్చుని ప్రవచనాలు ఏం మాట్లాడలా. నిన్ను నీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆ రోజు ఉన్నది నీ ప్రభుత్వమే. సో నీ ప్రభుత్వానికి ఆ రోజు ఏం చెప్పాలి? నీ గవర్నమెంట్ ఉంది, నీ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి సాక్ష్యాధారాలతో సహా వెళ్ళి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి పడేసి, ఇదిగో అయ్యా నన్ను ఈ అకౌంట్ల నుంచి నన్ను తిడుతున్నారు, లేకపోతే పలానా నాయకులు నన్ను తిడుతున్నారు, నా కుటుంబాన్ని తిడుతున్నారు, కాబట్టి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడైతే, అంటే అప్పట్లో అధికారంలో ఉన్న నాయకుడైతే అయి ఉంటే కనుక ప్రవర్తించేవాడు. కానీ బాధ్యత లేకుండా బాధ్యతారాహిత్యంగా ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి మనకు ఇమేజ్ ఉంది కదా, మనం కేవలం ప్రభుత్వాన్ని మనకు సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, ఇష్టారీతన లంభాష మాట్లాడితే దానికి యాక్షన్ ఈ రోజు తీసుకుంటుంటే అయ్యయ్యో ఇది కక్షపూరిత రాజకీయాలు అంటే ఎట్ట చిన్నప్రెడ్డి గారు కాదు కదా. ఇట్స్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశాడు ఆయన. డెఫినెట్లీ శిక్ష పడాలి. అది రాజ్యాంగబద్ధంగా చేయలేదు ఆయన, రాజ్యాంగబద్ధంగా మాట్లాడలేదు ఆయన, అబ్యూజ్ మాట్లాడాడు. సో సమర్థించుకుంటూ పోతారా? ఇట్లా అబ్యూజ్ని మీరు నార్మలైజ్ చేస్తారా? చెప్పండి. సమాజంలో మీరు అబ్యూజ్ని నార్మలైజ్ చేస్తారా? మీ ప్రభుత్వంలో మీరున్నప్పుడు, మీ ప్రభుత్వ హయాంలో మెజారిటీ ఆఫ్ మీ నాయకులు బూతులు మాట్లాడారు. దానికి రిప్రికేషన్స్కి ఏమన్నా అవతల నుంచి వచ్చినప్పుడు అవి కూడా హై స్టాండర్డ్స్ నుంచి ఏ రోజు రాలేదు. మీ ప్రభుత్వంలో స్వయంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలా స్టేట్లో ఒక ఇమేజ్ ఉన్న పోసాని కృష్ణమురళి లాంటి ఒక ఫిగర్ కావచ్చు, వీళ్ళందరూ బూతులు మాట్లాడేసి దానికి ఈరోజు యాక్షన్ తీసుకుంటుంటే అయ్యయ్యో మమ్మల్ని ఏంటి ఇంత కష్టపెడుతున్నారు, ఇంత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు కదా. ఆయనకి హెల్త్ బాగాలేదట, ఈ స్టేషన్లు తిప్పడం ఏంటి? ఎక్కడ రాజంపేట, ఎక్కడ నరసరావుపేట, పేట కలిసి వచ్చిందని తిప్పుతున్నారా ఏంటి రాష్ట్రం అంతాని? అర్మ గారు రాజా ఇలా అనుకుంటూ తిట్టినప్పుడు మరి హెల్త్ ఏమైందండి? నాకు ఎక్కడో వస్తాయి సెగ్గట్లు, లేకపోతే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, లేకపోతే నాకు గుండె నొప్పి వస్తుంది అప్పుడు తెలీదా మరి? దానికి అప్పుడు అంత ఎచ్చిపోయి పొగరెక్కిపోయి ఒళ్ళు మదమెక్కిపోయి మాట్లాడినప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వాలు మారినప్పుడు మన పైన యాక్షన్ తీసుకుంటారు. మన కంట్రోల్లో ప్రజలకి ఏ రకంగా ఒకవేళ నువ్వు ఇబ్బందే పడి ఉండొచ్చు, నిన్ను ఇబ్బందే పెట్టుండొచ్చు, ఏ రకంగా నీ పైన ఇబ్బంది పెట్టాయో అప్పుడు ప్రతిపక్షాలు, ఇప్పుడు అధికార కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏ రకంగా ఇబ్బంది పెట్టాయో చెప్పాలా? లేకపోతే లేదు నాకు నోరుంది కదా, లేకపోతే నాకు అధికారం అండ ఉంది కదా అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే ఈరోజు ఇట్లానే పాపము ఇప్పుడు గుర్తొస్తాయి అనమాట. నాకు గుండె జబ్బు ఉంది, లేకపోతే నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేకపోతే నాకు లివర్ పోయింది అని చెప్పేసి ఇప్పుడు గుర్తొస్తాయి అనమాట. ఏం మాట్లాడుతున్నారు ఆయన? అక్కడ ఏదో పెద్ద నీతి మంత్రులాగా మేము ఏ తప్పులు చేయలేదు అట్లాగా, అసలు తప్పు చేయకుండా ఇంట్లో సుద్దపూసల్లా కూర్చుంటే మెల్ల అరెస్ట్ చేసినట్లు మాట్లాడుతున్నారు ఆయన. ఇన్ని చేసి, ఇంత ఘోరం చేసి అప్పుడు ప్రతిపక్ష పార్టీల యొక్క ఆఫీసుల్లోకి దూరి తగలబెట్టి గొడవ చేసి మాకు కడుపు మండింది కాబట్టి మేము రాడ్లేసుకెళ్ళాము, మాకు కడుపు మండింది కాబట్టి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దౌర్జన్యం చేస్తాం, దమనకాండ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? మీకంటూ మీ పార్టీకి ఒక గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మీ గవర్నమెంట్కి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నప్పుడు, ఒకవేళ నిజంగా ప్రతిపక్ష పార్టీలు తప్పే చేసినప్పుడు ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్న నాయకులు బిహేవ్ చేయాలి? అట్లా బిహేవ్ చేశారండి వీళ్ళు. ఈ రోజు వచ్చి ఎందుకు ఇక్కడ విక్టిమ్ కార్డులు ప్లే చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి విక్టిమ్ కార్డులు ప్లే చేస్తున్నారు? అసలు సజ్జల గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఆయన స్క్రిప్ట్లు రాసేవాడు ఏంటి? ఆయన స్క్రిప్ట్లు రాసిస్తారు నిజమా ఇదంతా? ఎందుకు రాయడండి? రోజా మీకు డైరెక్ట్గా రోజా ఒక స్టేజ్ మీద నుంచుని ఆవిడకి సంబంధించిన మాటలు ఆవిడ మాట్లాడడానికి, లేకపోతే స్పీచ్ ఇవ్వడానికి వెళ్తుంటే ఒక స్క్రిప్ట్ పంపించి ఇదిగో తిట్టమని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అని చెప్పి, అది విజిబుల్గా ఉంది కదా, వీడియో విజిబుల్గానే ఉంది కదా, తిట్టమని పంపిస్తున్నాడని వీడియోనే ఉండింది అది. మరి దీనికి హైకమాండ్ నుంచే కదా ఆర్డర్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తాడు ఎవరిని తిట్టించాలో ఎవరిని తిట్టించద్దని చెప్పి, సజ్జల రామకృష్ణారెడ్డి దాని తాలూకా స్క్రిప్ట్ని తయారు చేసి వీళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే ఎలానూ ప్రీవియస్గా జర్నలిస్ట్ అనుభవం ఉంది కాబట్టి, ఎడిటర్ అనుభవం ఉంది కాబట్టి, ఎవరు ఏ స్క్రిప్ట్ మాట్లాడాలి అనేది పాపం క్లియర్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం కదా వర్మ గారు. కొత్తగా అడుగుతారేంటి, అమాయకంగా అడుగుతారేంటి? జగమెరిగిన సత్యం. ఈ రోజు అందరూ బయటకు వచ్చిన వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే కదా మేము ఇట్లా మాట్లాడామని చెప్పి చంపలేసుకుంటున్నారు. అంటే ఏంటి కారణం? ఎవరిని తిట్టాలి, ఎలా తిట్టాలి అని చెప్పి ఆయన ఇచ్చిన